జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదంతో రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు హాజీపూర్ మండలంలో చివరి రోజు ర్యాలీ గ్రామం నుండి గట్పూర్ గ్రామం వరకు శనివారం ఉదయం కాంగ్రెస్ నాయకులతో కలిసి మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కుకిరాల సురేఖ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ పేరిట చేస్తున్న ప్రయత్నాలు రిజర్వేషన్లకు ముప్పు తీసుకురావడమే లక్ష్యంగా కనిపిస్తున్నాయని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో శ్రమ కూర్చి రచించిన రాజ్యాంగం వల్లనే ఇప్పటికీ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఈ పాదయాత్రలో మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మాముని, మండల కోఆర్డినేటర్, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాలను కొనసాగిద్దాం అంబేద్కర్ రాష్ట్రాలను కొనసాగిద్దాం అంబేద్కర్ రాష్ట్రాలను కొనసాగిద్దాం. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ జై జై సంవిధాన్ జై సంవిధాన్. कांग्रेस पार्टी कांग्रेस पार्टी जय बापू जय भीम जय संविधान. जय बापू जय भीम जय संविधान जय बापू जय भीम जय संविधान. భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ సామ్యవాద స్వతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి, అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో,
అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అవకాశాల్లోనూ సమానత్వాన్ని. హాజీపూర్ మండలంలోని రాలిగడ్పూర్ గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఏదైతే స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వాళ్ళ పాలనలో 200 ఏండ్లు మగ్గిన భారతదేశానికి స్వాతంత్రం రావాలని 1920 నుండి గాంధీజీ గారు స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. అయితే వారు భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడై 100 సంవత్సరాలు నిండింది. 1924 డిసెంబర్లో వారు మొట్టమొదటిసారి భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షులైనరు. ఆ 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా బాపు గారు ఆ రోజు ఆ మహాత్ములందరూ కూడా చేసిన త్యాగాల వల్లనే ఇవాళ మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాం. అలాగే వారు గ్రామ స్వరాజ్యం రావాలి అని చెప్పేసి వారు అభిలషించారు. వారి ఆశయాలను ప్రతి గ్రామానికి తీసుకెళ్ళి వారు చేసిన కృషిని గుర్తుంచుకుందామని చెప్పేసి ఇక్కడ జై బాపు నినాదంతో పాదయాత్ర అనేది చేస్తున్నాం. అలాగే జై భీమ్, అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత. వారు అణగారిన కులాల వారికి, నిమ్న వర్గాల వారికి కూడా మిగతా అందరితో పాటు వాళ్ళను జనజీవన స్రవంతిలో కలపాలి అని చెప్పేసి ఆ రోజు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించిండ్రు. రాజ్యాంగాన్ని, ఎన్నో దేశాల రాజ్యాంగాల్ని వారు పఠించి మనకేది సరిగ్గా ఉంటుంది అని చెప్పేసి ఆ రాజ్యాంగాన్ని కూడా నిర్మాణం చేసే బాధ్యత కూడా వారు చేపట్టిండ్రు. అట్లాంటి అంబేద్కర్ గారిని ఇవాళ నిండు సభలో అమిత్ షా కేంద్ర హోంమంత్రి వారిని అవమానకరంగా మాట్లాడడం జరిగింది. అయితే ఇవాళ మనం సమాన హక్కులు, ప్రతి ఒక్కరం కూడా కులమత వర్ణ లింగ వివక్ష లేకుండా సమానమైన హక్కులు అలాగే అవకాశాలని పొందుతున్నామంటే అది ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాయడం వల్లనే అది జరిగింది. వారు చేసిన కృషిని ఒకసారి గ్రామాన మళ్ళీ ఒకసారి గుర్తుంచుకుందామని చెప్పేసి జై భీమ్ నినాదంతో పాదయాత్ర చేపడుతున్నాం. అలాగే జై సంవిధాన్, మన రాజ్యాంగాన్ని రాసుకొని మనం అమలు చేసుకొని 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జై సంవిధాన్ అనే నినాదం తీసుకోవడం జరిగింది. ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ మన రాజ్యాంగ విలువల్ని కాల రాస్తూ, లౌకిక వాదానికి తూట్లు పొడుస్తూ, వర్గాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య, జాతుల మధ్య చిచ్చు పెడుతూ ఇవాళ తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తుంది. మరొక్కసారి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం, గ్రామాన మన రాజ్యాంగం యొక్క గొప్పదనం ఏందో ప్రతి ఒక్కరికి తెలియజేద్దామన్న ఉద్దేశంతో జై సంవిధాన్ అనే కార్యక్రమం తీసుకొని పాదయాత్ర చేపట్టడం జరిగింది. జై బాపు, జై బాపు, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్.